మిమ్మల్ని ఆరాధించే సమయం. మీరే నీకు మహిమ మాకు దీవెనకరంగా చెల్లిస్తూ ఆరాధన కొరకు మీరు తీసుకొచ్చిన ప్రియులకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాలన్నటువంటి బిడ్డలని మీరే సమకూర్చి తీసుకున్న స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక 113వ కీర్తన. మొదటి 4 వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును సన్నతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నందుదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి పిలుపులో యెహోవా సేవకులారా మీరందరూ యెహోవాను స్తుతించుడి అన్నటువంటి పిలుపు మనందరి జీవితాలకు దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన స్తుతించు కొరకైనటువంటి పిలుపు. పాపానికి సేవకులము, పాపానికి దాసులమై ఉంటుంది. అయితే యెహోవాకు సేవకులుగా, దేవునికి బిడలముగా ప్రభువు మనల్ని ఆయన రక్షించుకొని ఆయన దాసులుగా మనం చేసుకుంటూ వచ్చినట్టు, ఆయన దాసురాలుగా చేసుకుంటూ వచ్చినట్టు మనం గమనిస్తే మరియ పలికినటువంటి మాట ఆ మాటని లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రభు తన దాసురాలు దీనస్థితిని కటాక్షించదని చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనమా? వీరిద్దరు 1:46. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. తర్వాత ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. తన దాసురాలు దీనస్థితిని కటాక్షించారు. కాబట్టి యెహోవా సేవకులారా యెహోవాను స్తుతించుడనంటే ఆయనను మనం స్తుతించడానికి దేవుని యొక్క కటాక్షమును పొందినటువంటి వారంగా కాగలుగుతచ్చు. దేవుని కటాక్షం పొందగలగడం అంటే ఆయన దాసులుగా దాసురాలుగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చిన దోషులం, కానీ ఆయనకు దాసులుగా చేసుకుంటూ వచ్చిన మన దోషములన్నీ కూడా ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆయన ఇష్టపూర్వకంగా మోసినటువంటి వాడు. మన మీద ఉగ్రత, మన మీద
శిక్ష మోపబడకుండా ఆ శిక్షనంతా ప్రభు తీసుకొని మనల్ని కటాక్షించినట్లుగా చూస్తూ ఉంటాం. అందుకోసమే మరి ఏమంటుందంటే, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామం పరిశుద్ధము అంటాడు. కాబట్టి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు ఆయన నామం స్తుతించబడుతుంది. అది మరియ జీవితంలో ఇది మొదలుకొని అన్నది. అంటే ఆమె జీవితంలో ఒక దినం ప్రారంభమైంది దేవుని స్తుతించడానికి. ఆ దినము నుండి ఆమె జీవిత కాలం అంతా దేవుని స్తుతిస్తూ వచ్చింది. నిత్యత్వంలో ప్రభు దగ్గరికి చేరుకుంది. అలాగ మనమును స్తుతిస్తూ ప్రభు దగ్గరికి మనం కూడా చేరుకొని ఉంటున్నాం. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలో ప్రభు మనం తీసుకుని వచ్చింది. ప్రభువును మనం స్తుతించి ఆయన గణపరుద్దాం. అలాగ కొన్ని నిమిషాలు మనం ప్రభువుని ఆరాధించుకుందాము. దేవుని మహాకృప చేత ప్రభు జరిగించినటువంటి గాస్పల్ పరిచర్య కొరకు, ప్రీ క్రిస్మస్ మీటింగ్స్ కొరకు మన ప్రభుని స్తుతిద్దాం. అలాగున ఇక ముందు కూడా జరగబోయేటటువంటి పరిచర్య కొరకును ప్రభుని మనం స్తుతిద్దాం. అలా ఒకరి వెంట ఒకరు కొన్ని నిమిషాలు ప్రభువుని ఆరాధిద్దాము. ఆరతిగా త్వరగా ప్రారంభించుకుందాం. ప్రారంభించండి. ప్రియంగలేసయా, వందనాలు, స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాసం మీదకి వస్తున్నాను తండ్రి. ఎక్కడ నీ నామితులు ముగ్గురు ఉంటారు, వారి మధ్య ఉంటాను దేవా. మా మధ్య నుండి మా ప్రార్థన అంగీకరించి ఆలకించే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. ఉదయకాల సమయంలో తండ్రి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయానికి నీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మిస్తూ తీసుకున్నాను తండ్రి. నా రాజుగా ప్రభుగా ఎబ్నేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. రాజులైన యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడు అని నిత్యం దూతలతో పొగడబడుతున్న దేవుడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రులయ్యా. నేను ఆన్లైన్ కుటుంబం ద్వారా తండ్రి గొప్ప అవకాశాన్ని నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రులయ్యా. నాయన తండ్రి అబ్బాను మొరపెట్టుకునే భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. 113వ కీర్తన ద్వారా మా ముందు తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రులయ్యా. జ్ఞాపకం చేసుకుని యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అన్న మాటకై నీకు వందనాలయ్యా. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక అన్న మాటకై నీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఈ నామను స్తుతించి ఆరాధించి గణపరచ భాగ్యం ఇచ్చినందుకై నీకు వందనాలు, స్తోత్రులయ్యా. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినదన్న మాటకై నీకు వందనాలయ్యా. అవును ప్రభా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా తండ్రి నేను నామము తండ్రి స్తుతించి గణపరిచే భాగ్యం కూడా ఇస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. నాయన జ్ఞాపకం చేసుకోమని నడిచిన ప్రభా సహాయం చేస్తుండండి. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. మరి గత వారం అంతా కూడా వార కొడుకులన్నిట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చినందుకే నీకు వేలాది వందనాలయ్యా. చేసిన సువార్తలన్నిట్లో కూడా తండ్రి నీరు కట్టి ఫలింప చేసి అన్యజనులను తండ్రి రక్షించుకోమని అడుగుచిన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి వారి యొక్క మనోనేత్రము వెలిగిస్తున్నందుకే వెలిగించమని ఇస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకునైనా చేసిన సువార్తలు నీరు కట్టి ఫలింప చేసా శ్రీ క్రిస్మస్ లో సహాయం చేసినందుకే నీకు వందనాలు, స్తోత్రులయ్యా. అనేక ప్రాంతాల్లో తండ్రి సువార్త ప్రకటిస్తున్నారు తండ్రి. నేను ఆ సువార్తలన్నిటిని కూడా నీరు కట్టి ఫలింప చేసి తండ్రి నేను వ్యర్థంగా పోనీయకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని విశ్వాసంతో తండ్రి నేను శుద్ధిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని అయినా
గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులయ్యా. అయితే జ్ఞాపకం చేసుకున్నారు ఇచ్చిన ప్రభు సహాయం చేస్తండి. మరియా తండ్రి నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది నేను వాక్యము సెలవిస్తున్నాయినా. అవును ప్రభా, నేను గణపరచ భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. అయితే జ్ఞాపకం చేసుకున్నాడు ఇచ్చిన ప్రభు సహాయం చేసండి. నాయన పాపినైనా నా కొరకు తండ్రి, ఏ పాపం మెరగని నీ కుమారుని తండ్రి ఈ లోకానికి పంపించినావయ్యా. నా పాపముల కొరకు తండ్రి కలవరసులు రక్తమంతా కార్చి చనిపోయి సమార్చబడి 3వ దినమున చింజడి తిరిగి లేచిందేవా నీకు వందనాలయ్యా. తిరిగి లేచిన ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణకై నీకు వందనాలయ్యా. నాయన నీ వెలుగులో నన్ను నడిపిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. చీకటి అంధకారంలో ఉంటున్న నన్ను నీ ఆశ్చర్యకరముల వెలుగులో నన్ను నడిపిస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నాయన మరి నాయన వారి కొడుకులంతట్లో కూడా సహాయం చేసినందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. మరి నాయన ప్రపంచ దేశం అంతటా జరుగుతున్న ఆరాధనలోనూ తండ్రి నిలబడి వాకించిన దాసులందరినీ అభిషేకించి వాడుకోమని అడుగుచిన ప్రభా సహాయం చేసి మేము సమయానికి మందిరానికి వెళ్ళడానికి సహాయం చేయమని స్తుతిస్తున్నాను తండ్రి. రేపు జ్ఞాపకం చేసుకున్న సాల్వనకులుగా జ్ఞాపకం చేసుకుని దాసం బలపరిచి ఆరోగ్యం దయచిన నాయన మంచి ఆరోగ్యం దయచింది. ఆయన విస్తారమైన పని బాధ్యతలు ఉంటున్నాయి తండ్రి. నీ దాసును బలపరిచి నడిచిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా ఎవరైనా సావాసం ఆత్మ చేసుకుని నేను అక్కడ పంపించబడుతున్న ప్రతి పక్షం నీరు కట్టి ఫలింప చేయమని స్థుతిస్తున్నాను తండ్రి. రేపు జ్ఞాపకం చేసుకునేనా మరి నాయన దుఃఖంలో నీ ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకునేనా తండ్రి. నాయన కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరుస్తూ వస్తున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను ముందున్న పరిచయం అంతట్లు కూడా తండ్రి ఆయన నీ సన్ని తోడుగా ఉంచి ఆయన మీరే సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ ఆన్లైన్ కుటుంబం అంతటి కూడా జ్ఞాపకం చేసుకున్నా అక్కర్లేదు దేవా. ఆయన మీరే తీరుస్తురమ్మని అడిగిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మరి జరగబోయే ముందున్న ప్రీ క్రిస్మస్ మీటింగ్లు అన్నిటి వరకు స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభా సహాయం చేస్తుంది. ఇక ముందు జరగబోయే నేను పరిచయం అంతటి వరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, స్తుతిస్తున్నాను తండ్రి. దయచేసి జ్ఞాపకం చేసుకోమని ఎంతైనా నమ్మదగినది నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ గ్రంథం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. దేవసేకుడిని ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ్యా. నా కోసం ప్రార్థించే ప్రార్థన పనులు ఇచ్చినందుకు కూడా నీకు వేలాది వందనాలయ్యా. నా పట్ల తండ్రి విడవక కృప చూపిస్తున్నందుకే నీకు వందనాలు. నా పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల మీరు చేస్తున్న మేళ్ళు ఉపకారాలు మహోపకారములన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకుని బలహీన పరిస్థితులు కూడా బలపరిచే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. నేను ఎప్పుడైతే బలహీనాలను నేను ఆమెను బట్టేప్పుడు బలపరుస్తున్న దేవుడుగా నాకు ఉంటున్నందుకే నీకు వందనాలయ్యా. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడిగా ఉంటున్నందుకే నీకు వందనాలు స్తోత్రులయ్యా. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన వీడియోకి నాయడలో కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొరకు త్వరలో తిరిగి రానాయన వేసినాం కృతజ్ఞత స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. టెంపుల్ తండ్రి దగిల దేవ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వివిధ కాల్సంలో ప్రభా నీ రక్తం ఇచ్చి కొన్నటువంటి నీ ప్రియబిడ్డలతో కలిసి దేవ నీ యొక్క దినాన్న ప్రభా నీ పునరుద్ధాన దినాన్న తండ్రి నీ ప్రజలతో కూడి కొనియాడే భాగ్యం నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నారు తండ్రి. మీరు నా జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడుగాను, ఘన కార్యం చేసిన దేవుడుగాను మీరు నాకున్నందులకై స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. 113 మొదటి 3 వచనాలను బట్టి ఆయన మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ వస్తున్నారు. తండ్రి యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సంతింపబడునుగా కన్న మాటకు స్తోత్రాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది దేవా. ఇట్లాంటి తన ప్రభా నాయన మంచి శుభనాలు కలిగిన దేవుడు నా దేవుడుగా మీరు నడుకొనినాను. స్థుతులకు పాత్రుడు, ఆరాధన యోగ్యుడు, స్థుతి నొందదైన దేవుడుగా నా జీవితంలో మీరు అందరికీ స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును దేవా మరి నేను ఒకప్పుడు నీకు దూరస్తురాల్ని, పాపానికి తండ్రి దాసురాల్ని, పాపానికి సేవకురాలుగా నేను ఉంటూ వచ్చినాను. అట్లాంటి నన్ను నా యొక్క దీనస్థితి నుంచి మీరు నన్ను కటాక్షిస్తూ వచ్చినారు. అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను దేవా. మరి కూడా తండ్రి సలుస్తూ వస్తుంది. నా ప్రాణం ప్రభును గణపరుచున్నది. అవును దేవా, నా ప్రాణం కూడా నేను గణపరిచేదానిగా నన్ను మీరు చేసుకుంటూ వచ్చినందుకు అన్నారు. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను అని ప్రభువా తను చదివిస్తూ వస్తుంది. సర్వశక్తి మంత్రుడు నాకు ఉపకార్యం చేసిండు అని. అవును దేవా తండ్రి, నిజంగా నాయన
నువ్వు నా జీవితంలో కూడా సర్వశక్తిమంతుడు గాను, నా జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం చేసిన దేవుడు గాను, మీరు నాకున్నందుకే వందనం చెల్లిస్తూ వస్తున్నాను. ఒకప్పుడు నా దౌర్భాగ్యపు స్థితి, తండ్రి నిస్సహాయ స్థితి, రోగగ్రస్తురాలని, నాయన దుఃఖక్రాంతురాలని, తండ్రి చీకటికి, తండ్రి అపవాదికి, తండ్రి బందిగా నేను వచ్చిన దాన్ని, నీ ఇప్పుడు నాయన వేదన, బాధ ఇవన్నీ నన్ను ఏలుబడి చేస్తూ వచ్చినాయి. ఒకప్పుడు అట్లాంటి స్థితిలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. నిజంగా ప్రభా, నేను నిన్ను వెతకలేదు, మీరు నన్ను వెతుకుతూ వచ్చినారు. నాయన నా దీన స్థితిని చూసి నా మీద కటాక్షాన్ని మీరు కనుపరిచి, దేవా నేను పడిన స్థలంలోనికి మీరు వచ్చి నాయన నా యొక్క దీనస్థితిని బట్టి నన్ను మీరు కరుణిస్తూ వచ్చిన ఆ యొక్క దినం కొరకు స్తోత్రములు. దయలు తండ్రి, అయ్యా నువ్వు దర్శించిన ఆ దినం తర్వాత ఇంకెన్నడూ అట్లాంటి దినాలు నా జీవితంలో అనుమతించలేదు. అందుకోసం నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. తండ్రి, నా జీవితంలో నిట్టూర్పులు మాత్రమే ఉంటా వచ్చినాయి, దుఃఖం మాత్రమే ఉంటా వచ్చింది, నవ్వు నా జీవితంలో లేకుండా వచ్చింది. అట్లాంటి స్థితిలో నన్ను నాయన ఎంత మాత్రం నాకు నిరీక్షణ ఉండింది కాదు. అయితే దేవా, నిన్ను బట్టి నన్ను నాయన మీరు దర్శించినందుకు, నాయన నా యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చినందుకు, దేవా నా యొక్క నిట్టూర్పు దినాలన్నింటినీ ప్రభా నా నుండి తీసివేసినందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నాయన నన్ను మాత్రమే కాదు దేవా, నాయన స్థలాన్ని కూడా నేను పరిశుద్ధపరిచి, నాయన పవిత్రపరిచి, దేవా నాయన నిజంగా నా జీవితంలో మాత్రమే కాకుండా నా గృహంలో కూడా సమాధానం, నెమ్మదిని మీరు దయచేసి దేవాని ఆత్మ సంచారాన్ని ఇచ్చి, దయలు తండ్రి మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యాలన్నిటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దేవా నా కుటుంబాన్ని అంతటికి ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు. కుటుంబం అంతా నాయన నీ యొక్క దయలో నాయన వర్ధిల్లటానికి, దేవాని కటాక్షాన్ని మా మీద చూపడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఏ రీతిగా మా జీవితంలో ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు నాయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేల చేత మమ్మల్ని తృప్తిపరుస్తూ, నీవే మా దేవుడుగా, మా ప్రభుడుగా ఉంటూ ప్రభా నీ ఏలుబడిలో మమ్మల్ని ఉంచుకొని నాయన నీకు నాయన స్వాస్థ్యమైన వారిగా మమ్మల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాను. నిజమే ప్రభా, మీరు ఉత్తములను రుచి చేరిన భాగ్యం ఇస్తూ వచ్చినారు. అందునాడు యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్నట్లు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడేవాడు. ఓ దేవా, నిజంగా నీవు మా జీవితంలో ఉండుట కంటే భాగ్యం ఇంకేది లేదని ఒప్పుకుంటూ మనం స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజించుకొని చూస్తున్నాను. ఈ రీతిగా నా కుటుంబంలో చేసిన సకల మేలు మహోపకాలను బట్టి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఓ దేవా నవంబర్ మాసం నుంచి ప్రభా ఈ నిన్నటి దినం వరకు మీరు జరిగిస్తూ వచ్చినటువంటి నాయన సువార్త కూడికలు, బహిరంగ సువార్తలు, తండ్రి నానా విధములైనటువంటి పరిచర్యలు, ప్రీ క్రిస్మస్లు ప్రభా ఈ రీతిగా అన్ని స్థలాల్లో మీరు చేసిన సహాయం మేలు కొరకు వందనాలు. దేవా విత్తబడిన మీ వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేసే దేవుడు నాయన, నీ ఏర్పాట్లున్న వారిని దర్శించినందుకు స్తోత్రాలు. తండ్రి, దర్శించిన వారు నాయన ఆత్మలో వర్ధిల్లాగా మీ కృప చెప్పే దేవుడు నందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నారు. ఏ రీతిగా నీ ప్రియులు ప్రయాసపడిన తన ప్రభా పరిచర్లు కొనసాగింపజేసే దానికోసం ఇచ్చిన కృప అంతటి కొరకు స్థుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఏ రీతిగా ప్రభా మీరు చేస్తూ వచ్చిన మేలన్నిటి కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ, వారి కుడికల్లోనూ నా తన ప్రభా మరి ఆరాధనలోనూ మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని దాన్ని బట్టి హృదయం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ముఖ్యంగా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి సాల్మా అన్న కొరకు నాయన కుటుంబం అంతటి కొరకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. దేవుని మీరు కరుణించి కృప చెప్పించి, నీ కృప బాహుల్యాన్ని బట్టి దేవా మీరు ఇంతవరకు నాయన వారిని ఆదరిస్తూ, ఆదుకుంటూ, బలపరుస్తూ, సేవా పరిచయలో ముందు కొనసాగింపు చేస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకు స్తోత్రాలు. బలహీన పరిస్థితులను బలపరిచే దేవుడుగాను, తండ్రి ప్రభా మీరు సహాయం చేసే దేవుడుగాను వారి పక్షాన ఉన్నందుకు వందనం చెల్లిస్తూ వస్తున్నారు. రాను దినాల్లో కూడా అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరమైన పరిచయం చేసి, దేవా నమ్మకమైన మంచి దాసుడు అని నీ నుండి మంచి నతన్ ప్రభా ఆ యొక్క పేరు పొందే భాగ్యాన్ని కూడా దయచేసే దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. పరిస్థితుల వైపు చూడక నీ వైపు చూస్తూ వారి యాత్రా జీవితంలో ముందుకు సాగే భాగ్యాన్ని కూడా మీరు ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఆయన విజయ మేరకను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించి బలపరుస్తూ సహాయం చేస్తూ వస్తున్నాను. కొందనాలు ఇంకా ఉన్న బలహీనతలన్నింటిలో కూడా ఇంకా బలం ఇచ్చే దేవుడు దేవా, మీరు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థన్నావు ప్రభా. దేవా మా యావత్ బాధలను ప్రభా మీరు భరించిన దేవుడు అని కొందనాలు చెల్లిస్తూ, దయలు తండ్రి ప్రేమించి ఇచ్చిన కుమార్తె కొరకు కూడా స్తోత్రం తెలుస్తూ, తన జీవితంలో కూడా మీరు చేసిన సాయం మేలను బట్టి హృదయం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, తండ్రి మంచి దేవుడుగా తండ్రి మీరు మా జీవితాల్లో ఉన్నందుకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నారు. నమ్మదగిన దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నారు. ఈ రీతిగా తండ్రి నాయన ఆన్లైన్ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ప్రేయర్ ప్లాట్ఫామ్ బట్టి నేను నా జీవితంలో ఎన్నో మేలు మీరు దయచేసి వచ్చినారు తండ్రి. అందుకోసం మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నారు. ఆగిపోకుండా సాగిపోయే కృపనిచ్చే దేవుడు అని కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ఇది చేసిన సాయం మేలని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇది నాన్న ప్రభా అని ప్రజలందరితో కూడిన కొన్ని ఆడిపోయేదిన ప్రభా నాయన నిలబడిన ఆశని ఆత్మ చేత అభిషేకించి వాడుకొని మీ నామని మహిమ తెచ్చుకుంటారని ఆయా స్థలాల్లో నిలబడే వారందరినీ మీరు దయలు జ్ఞాపకం చేసుకుని దేవుడు అని స్తోత్రం చెల్లిస్తూ,
దయలు తండ్రి ప్రభా, మరి ఆస్ట్రేలియాలో కూడా ప్రభా దయలు తండ్రి నిన్నటిది నాన్న మీరు చేసినారు, గొప్ప కార్యం చేసినారన్న విశ్వాసంతో మేము స్తుతిస్తూ పూజిస్తూ కొనియాడ్చు. దయలు తండ్రి ఆదరణ లేక తండ్రి నిస్సాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకొని కృపనిచ్చే దేవుడిని కూడా స్తోత్రం చెల్లిస్తూ, ఎంత మంచి దేవుడు నా జీవితంలో జీవాధిపతిగా సర్వశక్తిమంతుడైన దేవుడుగా నాయన మాట్లాడే దేవుడుగా చూచున్న దేవుడుగా సమస్తాన్ని తండ్రి నాయన నీ చిత్తానుసారంగా జరిగించే దేవుడుగా నన్ను పొందడం చెల్లిస్తూ ఎన్ని మేలు చేసిన దేవుడికి ఏమి అర్పించుకోలేక హృదయపూర్వక నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ప్రశస్తకరమైన నామములో మీకే సమర్పించుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఉదయేష్ గారు ప్రైజ్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలు కొందనాలు స్తోత్రాలు నేను తండ్రి ప్రభా. నేను వారిని గతించిన వారిని అంతా కాపాడే నా తండ్రి. మా బలహీనతను శక్తిని పరిపూర్ణం చేసి బలపరచువాన సమస్తము చేయడానికి నువ్వు చూపిన కృప కనికిరం జాలి దయవాచలతను బట్టి నేను ఆ మనసు తీస్తున్నాను తండ్రి. అంతే నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతిగా ఉండే మా జీవితాన్ని వెళ్తూ వచ్చిన నా తండ్రి వెనెందుకు నేను ఆ మనసు తీస్తూ భయంపరుస్తున్నాను. అనువాడు నాయన మార్పులేని మార్పు చెందని దేవుడు, నిరంతరము జీవించిన దేవుడు ప్రభా, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, స్థిరపరిచే దేవుడు నాయన సందులో సాగిలి పరిశుద్ధిస్తూ భయంపరుస్తున్నాను తండ్రి. నాయన పాపిన నన్ను కూడా కనికరించిన తండ్రి, నీవు దయా సంకల్పం చెప్పు నన్ను కూడా నువ్వు ఏర్పరచుకున్న దేవుడు ప్రభా, నీ ఏర్పాట్లు ఉంచుకున్న ప్రభా, నాయన రక్షించుకున్న దేవుడు ప్రభా, నేను ఆ మనసు తీస్తూ మహింపరచలను. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం క్రీస్తుల మీద అనుగ్రహించి తండ్రి, క్రీస్తు రక్తం ద్వారా విమోచించడం ద్వారా తండ్రి పరలోక సంబంధం ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ వచ్చిన తండ్రి వెనెందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరచనంత మాత్రమే కాదు, నిన్న దినము బోధిస్తూ వస్తున్న దేవుడు ప్రభా, నీ బిడ్డల యొక్క సహవాసంలో నన్ను చేర్చిన దేవుడు అన్నందుకు నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నంత నీ గతించిన వారం అంతట్లో ప్రభా ఎన్నో మేలుతో తృప్తిపరిచిన దేవుడు ప్రభా. ఉన్నాయన మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి హృదయపూర్తిగా నీ నామాన్ని స్తుతిస్తున్నాను. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చిన దేవుడు ప్రభా. నేను మరి యొక్క వాక్యం నాయన చేపట్టి నీ బిడ్డలు నాయన, నీ ప్రజలు నీ నాయన, నీ సేవకులను ఎంతో మంది ప్రభా నాయన తండ్రి నాయన సమర్పించుకుని ప్రభా సమయాన్ని సమర్పించుకుని ఎంతగానో తండ్రి పరిచయం జరిగిస్తూ వచ్చినారు ప్రభా. వారందరిని బట్టి హృదయపూర్తిగా నీ నా మనసు తీసిన వారి ప్రయాసము ప్రభు నందు అర్థం కాదని ప్రభా, హృదయపూర్తిగా నీ నా మనసు తీస్తూ భయంపరుస్తున్న తండ్రి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా. నాయన నీకు వందనాలు, బహుమానాలు దయచేసే దేవుడు నాయన, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నీ నా మనసు తీస్తూ భయంపరుస్తున్నాను అంత మాత్రమే కాదు ప్రభా, మరి నాయన తండ్రి మరి నా యొక్క తండ్రి యొక్క వారం అంతట్లో కూడా కృపను అనుగ్రహించే గొప్ప తండ్రివన్నీ నేను ఆ మనసు తీసుకుని ఈ రోజు జరగబోయే పరిచయాన్ని బట్టి కూడా నీకు కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ బిడ్డలని ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించుకుని వాడుకుని కావాల్సిన వర్తమానాలు ప్రభా మీరు మాకు అనుగ్రహించే వారం అంతా సరిపడవలసిన తండ్రి ప్రభా సమృద్ధి అని జీవాహారం దయచేసి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు అని నేను ఆ మనసు తీస్తూ భయంపరుస్తున్నాను తండ్రి. నేను ఈ విధంగా యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందడానికి నీ ప్రభా ఆత్మీయంగా ఎదగడానికి నీ ప్రభా కృపను అనుగ్రహించే దేవుడు అని నేను ఆ మనసు తీస్తూ భయంపరుస్తున్నాను. ఈ విధంగా సాల్మన్ బ్రదర్ని బట్టి, విజయ్ మరి సిస్టర్ని బట్టి, దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వారు ఎలా చేసి మేలు ఉపకారాన్ని బట్టి చేయబోయే మేలు ఉపకారాన్ని బట్టి కూడా నీ నామాన్ని స్తుతిస్తూ భయంపరుస్తున్నాను నాయన. మరి నాయన తండ్రి ప్రభా, మరి నాయన చాందిని సిస్టర్ వారు నాయన తండ్రి ప్రభా, మరి ఆస్ట్రేలియాలో ప్రభా మరి నాయన జరగబోతున్న మరి 23-24 జరగవలసిన తండ్రి సువార్త కోరిక నిమిత్తం కూడా నీ చదువులో ప్రార్థన చేయొచ్చున్నాను ప్రభా. స్తుతిస్తూ భయంపరుస్తున్నాను తండ్రి ప్రభా. మరి నాయన బిడ్డల్ని ప్రభా ఎంతో ప్రయాసపడి సువార్త ప్రకటించుండగా తండ్రి నా గొప్ప కార్యం మరొక స్థలముల దేశం మరి జరిగిస్తావని హృదయం పొద్దుగా నీ నామాన్ని స్తుతిస్తూ భయంపరుస్తున్నాను తండ్రి. దేవా నాయన నీవే మార్గము సత్యము జీవమని తెలియజేసుకుంటూ వచ్చే దేవుడు అని నీ నామాన్ని స్తుతిస్తూ భయంపరుస్తున్న విధంగా తండ్రి ప్రయాసం ప్రభు నందు అర్థం కాదని సెలవిచ్చిన వాక్యం ప్రభా మీ బిడ్డల పక్షంగా నువ్వు జరిగించే దేవుడు అని నీ నామాన్ని స్తుతిస్తూ భయంపరుస్తున్న విధంగా నాయన అనేక రీతిలుగా సువార్త ప్రకటిస్తూ వస్తున్నారు తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి మరి యొక్క ప్రభా తండ్రి ప్రభా మరి ఏది కూడా నాయన కరపత్రం కానీ ప్రభా నాయన బైబిల్స్ కానీ నాయన మరి నాయన యొక్క టెస్ట్ మనిషి ఏది కూడా వృధాగా ఎంతంగా పోదని హృదయపూర్తిగా నీ నా మనసు తీస్తూ భయపరుచిన విధంగా తండ్రి మా నాయన సార్థ సంఘములోని ప్రభా స్థానిక సంఘాలను సమస్యలు కూడా పరిష్కరించి ఒక దినాన్ని ప్రభా శాంతి సమాధము నెమ్మది ప్రభా మరి మీరు అనుగ్రహించి నూతన సంవత్సరంలో వెళ్ళక ముందే తండ్రి ప్రభా నాయన మరి
తండ్రి ప్రభా, మా రాళ్ళ జడ్లంతటిని కూడా మీరు తొలగించి ప్రభా, మహిమనంతో వచ్చే దేవుడు అని సంతోషంతో నైనా నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టే దేవుడు అని నీ నామను స్తుతిస్తూ మహిమపరిచిన విధంగా కుటుంబాల పక్షంగా చేసిన సకల మేలు ఉపకారాలను బట్టి నీకు వందనాలు స్తోత్రములు. మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, కొనుక్కుని నిద్రపోవడానికి సెలవిచ్చిన దేవుడు నైనా వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి నీ నామను స్తుతిస్తున్నాను. నీ కన్ను దృష్టి మా మీద ఉంచిన నా తండ్రి వెన్నందుకు నీ నామను స్తుతిస్తూ మహిమపరిచినాను. మా కుటుంబాలు మా బిడ్డల పక్షంగా చేసిన మేలు ఉపకారాలను బట్టి, చేయబోయే మేలు ఉపకారాలను బట్టి కూడా నీ నామను స్తుతిస్తూ మహిమపరచడం, మా సమస్యలన్నింటినీ పరిష్కరించే దేవుడు ప్రభా, నాయన మా ప్రార్థన ఆలకించి దానికి జవాబును దయచేసే దేవుడు అని హృదయపూర్తిగా నీ నామను స్తుతిస్తూ మహిమపరచునైనా. ఎన్నో మేలుతో తృప్తిపరిచిన దేవుడు నేను అమూల్యమ రక్షణ ఉచితంగా అనుగ్రహించిన తండ్రి నాయన. నా జీవ గ్రంథంలో నా పేరు రాసిన దేవుడు ప్రభా, ఎంత గొప్ప నాయన తండ్రి భాగ్యము క్రీస్తులు అనుగ్రహించిన నా తండ్రికి ఏమి రుణం తీర్చుకోగలను ప్రభా. జీవితకాలం అంతా నా తండ్రిని స్తుతించినప్పటికీ నీ రుణస్థురాలు ఒప్పుకుంటూ అనుగ్రహించిన అమూల్యమ రక్షణ పాత చేత పట్టుకుని నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియును, నా రక్షకును, నా కొరకు త్వరరాన్న ప్రభు యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మూర్తి గారండి, లావణ్యమూర్తి గారు. అయ్యా ప్రేయదులాడి సరే, ప్రభుని స్తుతించండి క్లుప్తంగా. తండ్రి తండ్రి నీకు వందనాలు అయినా. సత్యున్నత సింహాసనం మీద ఆసనుడు ఉన్న ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా నీకు వందనాలు. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు స్థుతునంద తగిన వాడానికి వెళ్ళలేని స్థుతులు, స్తోత్రములు, స్థుతి కీర్తనలకు పాత్రడానికి వందనాలు, స్తోత్రములకు అర్హుడానికి వందనాలు, పూజలకు నీకు వందనాలు. నేను ఆరాధనకు యోగ్యుడైన తండ్రి నీకు వెళ్ళలేని స్థుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నానయ్యా. కాలగమనంలో మరొక పరిశుద్ధతను పునరుద్ధానతను దయచేస్తాం. నీకు వెళ్ళలేని స్థుతులు, స్తోత్రములు తండ్రి. ఇవి ఎక్కువ జామునే తండ్రి ఆన్లైన్లో నేను కూడా నీ సహవాసులతో కలిసి నీ యొక్క ఆయన పరిశుద్ధులందరితో కలిసి నన్ను కూడా సమకూర్చుకొని నీ సన్నిధానంలో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నీ స్థుతులు, స్తోత్రములు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వెళ్ళలేని స్థితులు, స్తోత్రములు. ఆరోగ్యాన్ని కుదుటిగా ఉంచినందుకు నీకు వెళ్ళలేని స్థితులు, స్తోత్రములు తండ్రి. అయా సేవకులనైనా సేవకులన తండ్రి ఆయన సాల్మన్ గారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. సంఘస్థులందరినీ ఆన్లైన్ కుటుంబీకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. వారి వారి అవసరతలన్నీ సకాలం సంచిగా తీస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభానికి వెళ్ళలేని స్థితులు, స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. దేవానికి వందనాలు. అయినా సంవత్సరాంతంలో జరగనటువంటి పరిచర్యలన్నింటినీ కూడా ఏ విధమైనటువంటి అయినా ఒడిదుడుకులు లేకుండా సజావుగా సక్రమంగా నీకు మర్యాదకరంగా నీ నామానికి ఘనపరిచేవారంగా ఉండేటట్లుగా చేసి, ఎక్కడున్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నా ఏ చోటు ఉన్నప్పటికీ కూడా నీ మహిమను నీ ప్రభావాన్ని మహిళపరుచుకొని నా తండ్రి నీకు స్థితులు, స్తోత్రం చెల్లించే వారుగా ఉండేటట్లుగా చేసి ఆశీర్వదించమని నా ప్రభువుని ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రశస్త నామములో స్తుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సుధీర్ అన్న ప్రైజ్ లాడ్. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవ, కృప కలిగిన తండ్రి, ఉదయకాలంలో ప్రభ ఆన్లైన్ ద్వారా ప్రభ మరి మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి ప్రభ మీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడటానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృప కలిగిన తండ్రి, మరి ఈ సంవత్సరం ఆరంభం నుంచి ప్రభ ఈ సంవత్సరం అంతం వరకు ప్రభ మీరు మమ్మల్ని కాపాడి మరి ఒక ఆరాధన దినాన్ని ప్రభ మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఆన్లైన్ ద్వారా ప్రభ ఒక కుటుంబాన్ని ఇచ్చారు ప్రభ, కుటుంబంలో సేవకుని ఇచ్చారు ప్రభ, సేవకుని ద్వారా ప్రభ మీరు వాక్యం అందిస్తున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనా స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అంతేకాదు ప్రభ, ఒకరి గురించి ఒకరు ప్రభ ప్రార్థించటానికి అనేక విషయాలు, అనేక సమస్యల గురించి ప్రభ మీ సన్నిధిలో
సన్నిధిలో మొరపెట్టడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా మరి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. రక్షించిన నాటి నుంచి ప్రభా నేటి వరకు మీరు కాపాడిన విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనేక విధమైన ప్రభా శ్రమలు, ప్రభా శోధనలు, ప్రభా నిరాశ నిస్పృహలతో ప్రభా ఉండగా ప్రభా మీరు కాపాడుతూ లేవనెత్తుతున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అంతేకాదు ప్రభా నా గురించి ప్రభా నా కుటుంబాన్ని గురించి ప్రభా మరి ప్రార్థించే ప్రభా మరి ఒక కుటుంబాన్ని మీరు ఏర్పరిచిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగలిగిన తండ్రి మరి సేవ ద్వారా ప్రభా మీ సేవకుడి ద్వారా ప్రభా జరిగిస్తున్న నానా రకాలైన ప్రభా మరి పరిచర్య విషయమే కూడా మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అనారోగ్య విషయంలోనూ ప్రభా మరి మిగతా అన్ని విషయాల్లోనూ ప్రభా శ్రమల్లోనూ ప్రభా మరి శారీరక బడలికల్లోనూ ప్రభా మీరు ఓదార్పునిస్తూ ప్రభా నిలబెడుతూ ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. మీ యొక్క దాసుడు ద్వారా ప్రభా ఈరోజు మందిరంలో ప్రభా మరి చక్కటి వర్తమానం ప్రభా మీరు ఇవ్వగలుగుతున్నందుకు విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మీ సేవకుని సిద్ధపరుస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. మరి అలాగే ప్రభా మరి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రేమగల తండ్రి ప్రభా ఆన్లైన్లో ఇప్పటిదాకా మిమ్మల్ని ఆరాధించిన మీ కొరకు ప్రభా మరి మిమ్మల్ని స్తుతించిన వారి గురించి ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అటువంటి ప్రభా మరి చక్కటి కుటుంబాన్ని ప్రభా చక్కటి ప్రభా మరి విశ్వాసులను ప్రభా మరి పరిశుద్ధులను మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. మరి ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా ప్రభా మరి ఆయా క్రిస్మస్ ప్రభా మరి క్రిస్మస్ పండుగలు ప్రభా మరి సెమీ క్రిస్మస్లు ప్రభా ప్రీ క్రిస్మస్లు ఈ విధంగా జరుగుతూ మీ యొక్క సేవను ప్రభా మరి మీరు జరిగిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ప్రపంచమంతటా ప్రభా మరి ఈ యొక్క ప్రభా మరి సంబరాలు జరుగుతుండగా కొన్ని ప్రదేశాల్లో కొన్ని దేశాల్లో ప్రభా ఆయా వాతావరణాన్ని బట్టి ఆయా ప్రభా మరి ఆ యొక్క పరిపాలనను బట్టి ప్రభా మీ యొక్క సువార్త ప్రభా మరి మీ గురించి తెలియని ప్రదేశాలకు ప్రభా మరి సువార్తను ప్రభా పంపించడానికి మీరు ప్రణాళికలు సిద్ధపరుస్తూ మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి మరి ఇజ్రాయేలు ప్రభా మరి పరిసర ప్రాంతాల్లో మరి ప్రభా జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని కూడా ప్రభా మీరు అదుపులో ఉంచుతూ ప్రభా ముందుకు సాగనింప చేస్తున్న విధానం కొరకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. సామీర్పేట మండలం గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి సామీర్పేట మండలంలో ప్రభా మీరు ప్రత్యేక దృష్టి సారిస్తూ మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఇస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి మా ప్రార్థనలు వింటున్న విధానం కొరకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రభా మరి కొద్ది మందిని ప్రభా మరి గుర్తున్న పేర్లను బట్టి మీకు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మరి అలాగే ప్రభా మరి సహోదరు ప్రభావతి సిస్టర్ గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆ విధంగా ప్రభా ఆమెను ముందుకు సాగనింపజేస్తూ ఒక మాదిరిగా ప్రభా మాకు చూపిస్తున్న విధానం కొరకు కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఆమెకి ఇచ్చిన కుమారుని బట్టి తల్లిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. కృపగల తండ్రి సీబా సిస్టర్ గురించి కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా సిస్టర్ ద్వారా ప్రభా నా కుటుంబం గురించి ప్రార్థించి ప్రభా మరి కృప చూపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అలాగే ప్రభా ఉదయ సిస్టర్ గురించి అలాగే లావణ్యమూర్తి గారి గురించి కూడా ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఇటువంటి ప్రభా మరి మీరు కుటుంబాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈరోజు ప్రభా సంతోషంతో మందిరంలో గడిపే గొప్ప భాగ్యాన్ని ప్రభా మీరు నాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. వాక్యం ద్వారా నాకు ఆదరణ ఇస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలంలో ప్రభా ఇచ్చినటువంటి ఇక శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే ప్రభా ఈ యొక్క స్తుతి ఆరాధన సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకే మమ్మల్ని సృష్టించుకున్నారు. స్తుతి ద్వారానే నీకు మహిమ కలుగుట కొరకుగా ఏర్పరిచినారు ప్రభువా, నీకు వందనాలు. ఆ ప్రకారంగా మిమ్మల్ని స్తుతించడం అన్నటువంటిది తాత్కాలికంగా మా మూలపితుడు ఆదాము అవిధేయుడై ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా
స్తుతి తండ్రి ఆటంకపరచబడినప్పుడు శత్రువును పగ తీర్చుకునేటువంటి సైతాన్ని, పాపమును, మరణమును, నరకమును సమస్తమును ఓడించి ఆ యొక్క స్తుతి అనుభవంలోనికి తీసుకుని వచ్చారు. ప్రభువానికి స్తోత్రాలు. స్తుతి యాగం అర్పించువాడే నన్ను మయంపరుచున్నాడు, నేను వానికి రక్షణ కనపరుచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్న మాట కొరకై నీకు స్తోత్రాలు. రక్షణ మార్గముగా మా కొరకు వచ్చినారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఈ రక్షణ మార్గములో మేము భద్రత కల్పించుకోవడానికి కొరకు నీవే మాకు రక్షణ ఓడగా ఉన్నదకై స్తోత్రాలు. ఆనాడు జల ప్రళయం నుంచి ఎలాగైతే నోవా కుటుంబాన్ని రక్షించినారు, రాబో భయంకరమైనటువంటి అగ్నిగుండం నుంచి మనం రక్షించుకున్నారు. ప్రభువానికి స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించడమే మాకు రక్షణ. అదే మేము సిద్ధపరచుకుంటున్నటువంటి మార్గమని మీరు చూపిస్తున్నారు. ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాలంలో యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా యెహోవాను స్తుతించండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు ఆయన నామం స్తుతింపబడును గాక పలుకుతూ వచ్చినటువంటి మాట మరియమ్మ జీవితంలో ఇది మొదలుకొని నన్ను ధన్యురాలందరూ. కారణం ప్రభు తన దాసురాలని దీనస్థితిని కటాక్షించాను. నా ప్రాణము నా రక్షకుడు దేవునిందు ఆనందించాను. సర్వశక్తుడు నా గొప్ప కార్యములు చేసినటువంటి మాట కొలుగుతుంటారు. గొప్ప దేవుడవు, కన్య పరిగర్భములో జన్మించిన దేవుడుగా మా అందరి హృదయాల్లో కూడా జన్మిస్తూ వచ్చినారు. మాలో మీరు జన్మించిన దినం మొదలుకొని నిజముగా మమ్మల్ని ధన్యులుగా చేసి తండ్రి నన్ను ధన్యురాలందరూ అనేటువంటి మాట మరియ జీవితంలో మీరు ఇచ్చినటువంటి అనుభవాన్ని మా జీవితంలో కూడా మీరు కలిగించి ఇతరులు మమ్మల్ని నిన్ను బట్టి ధన్యులు అనడానికి మీరు ఇచ్చినటువంటి యోగ్యత మహాభాగ్యము కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. స్త్రీలలో నువ్వు ఆస్వాదించబడినటువంటి దానవని ఎలిజబెత్ కన్య మరియ గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి శుభ మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున యెహోవా యందు భయభక్తులైనటువంటి స్త్రీ గురించి ఆమెను పొగుడుదురు, ఆమెను ధన్యురాలందురు అనేటువంటి మాట కొరకు స్తోత్రాలు. ఆ యొక్క స్త్రీని నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ రక్తమిచ్చి సంఘం సూర్యుని అంత కలలు గలదై స్వచ్ఛమగు తండ్రి కాంతివంతమైనటువంటి చీకట్లో ఉండబడిన మా జీవితాన్ని మీరే వెలుగుమయముగా చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ ప్రభువా, నీ వెలుగును మాకు ఇవ్వడానికి కొరకు మా నిమిత్తమై కలవరి శిలువలో చీకటి అనుభవాన్ని భయంకరమైనటువంటి మా పాపం యొక్క శిక్షను ఇష్టపూర్వకంగా మీరు భరిస్తూ వచ్చినారు. ఓ ప్రభువా, ఆ దేశమంతా చీకటి కమ్మెను అని మేము చూస్తా వచ్చినాం. మా పాప ఫలితము సృష్టికర్త అయిన నిన్ను ఎంతగా ప్రభువా పాపం యొక్క చీకటి మీరు అనుభవించడానికి కొరకు భరిస్తూ వచ్చినారు. ప్రభువా నీకు స్తోత్రాలు. మా పాపములన్నీ కూడా మోస్తూ వచ్చినారు. మా నిమిత్తమై చేదు చిరక త్రాగుతూ వచ్చిన కొరడా దెబ్బలు, తండ్రి కాళ్ళలో మేకుల చీరలు, ఓ ప్రభువా ఈ యొక్క
నిర్దోషానికి మేం పాత్రులం తండ్రి. మమ్మల్ని దాసులుగా చేసుకోవడానికి, నిర్దోషులుగా చేసుకోవడానికి మా నిమిత్తమై దోషిగా చేయబడుతూ వచ్చినావు ప్రభువా, నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యమును మేమెంతగా స్తుతించిన వాస్తవమే, రుణస్థులమే. మీరు మా కొరకు చెల్లించిన క్రయధనము అది ఎన్నటికీ తీర్చబడకుండా అట్టుండాల్సిందే. అవును తండ్రి, అటువంటి శ్రేష్టమైనటువంటి పుణ్యకార్యమును మా పట్ల జరిగించి మిమ్మల్ని వెంబడించడానికి కొరకు, మీరు మాతో ఉండడానికి కొరకు జీవిత కాలమంతా ఎన్నో పర్యాయం తప్పైనటువంటి వారు, బలహీనపరచబడిన వారు, ఆసక్తి లేనటువంటి వారు, నిరుత్సాహంలో ఉండబడినటువంటి వారు, ప్రతి పరిస్థితిలో ఏదో ఒక రీతిగా మీ జీవముతోటి మమ్మల్ని బలపరుస్తూ, నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తూ, సహవాసములో మనం పొరికొల్పచ్చు, నీ యందు ప్రోత్సాహపరుస్తూ నడిపిస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆధ్యాత్మికంగా పోషిస్తున్నారు, భౌతికంగా పోషిస్తున్నారు, దేవరాత్రులను కాపాడుతున్నారు, నీ కొరకేమును కాపాడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రతి నిమిషం నీరు కడుతున్నారు, కాపుదల చేస్తున్నారు, దేవరాత్రులు మా మీద దృష్టి ఉంచినారు. సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దృష్టి, మీ కనులు మా మీద ఉన్నందులకై స్తోత్రం. పిండంగా ఉన్నప్పుడు చూసినాయి, ఈ రోజు వరకు కూడా చూస్తూ ఉన్నాయి, రేపు కూడా చూడనాయి. నాడు నేడు 7 కనులు కలిగినటువంటి దేవుడుగా మా జీవితాల్ని నీ కృప చేతనే ఆ రీతిగా నడిపిస్తున్నారు. ఎంతో మంది కోటాను కోట్ల భక్తులు నిన్ను ఆరాధిస్తూ ఉండగా అయోగ్యులైనటువంటి మేమును నీ కృప చేత అదే స్తుతి, ప్రపంచమంతా నీ స్తుతించే స్తుతి యొక్క అనుభవంలో మమ్మల్ని కూడా తీసుకుని వచ్చారు. పరలోకమందు ఒక రోజున కోటాను కోట్ల ప్రజలుగా నిన్ను ఆరాధించినటువంటి అనుభవంలో మేము కూడా ఒకరోజు చేరుకుంటామని నిరీక్షణతో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎన్నో క్రిస్మస్లు చరిత్ర ప్రకారంగా దాటి వెళుతూ వచ్చినప్పటికీ మా హృదయంలో మీరు జన్మించినటువంటి అనుభవము సంవత్సరములుగా మీరు కొనసాగింప చేస్తూ, మీరు మా కొరకు జన్మించింది వాస్తవమని, మా కొరకు రక్తం కార్చి మరణించి సమాధి తిరిగి లేచిన కార్యం వాస్తవమని నమ్ముడు ద్వారా ఆ రక్షణ మీ యందు నీతి మాకు సొంతముగా చేసి వచ్చినారు. నమ్మిన ఆమె ధన్యురాలు అనేటువంటి మాటలో మా జీవితాన్ని చేరుస్తూ వచ్చినారు. ఒక్కొక్కరము నమ్ముడు ద్వారా ధనులమైనామని ఈ వాక్య ప్రకారంగా మా జీవితాన్ని ధనులుగా చేసినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఉదయమారములు స్తుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుచున్నాం. ఈ రీతిగా గత 1వ తారీఖు నుంచి గత రాత్రి వరకు ఈ ప్రాంతాల్లోనూ అనేక ప్రాంతాల్లో విజయ కాలనీలో డోర్ మీద సహాయపడుతూ వచ్చినారు, దేవేంద్రలో సహాయపడుతూ వచ్చినారు. అలా KPHPలో నిజాంపేట, ప్రగతి నగర్, ఆల్వీను, తండ్రి కోకటపల్లిలో జరగనయింది. 7th phase, తండ్రి 4th phase లో మీరు జరిగిస్తూ వచ్చినటువంటి నీ కార్యం కొరకు నీకు స్తోత్రాలు. ఎవరెవరు ఏ ప్రకారంగా ఈ వాక్యం సంధించబడినో, వెలిగించబడినో, నూతన పరచబడినో, ప్రోత్సహించబడినో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా హృదయాలు కఠినపరచుకుంటున్నో వారిని కూడా మీరు దర్శించగలరని మీకు వందనాలు చెల్లిస్తున్నారు. భూమి మీద బ్రతుకున్నప్పుడే నీ ప్రేమకు పాత్రుడవునట్టుగా నీ ప్రేమ చేత నేను ధన్యుడనైతిని, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అన్నటువంటి మాటలో వారు కూడా వచ్చినట్టుగా
మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచమంతట్లో భక్తులు నిన్ను ప్రతినిత్యము ఆరాధిస్తూ ఉంటున్నటువంటి ఆరాధనలో భాగంగా మమ్మల్ని చిన్న బిందువుగా దేవుని అందరితో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి కొరకు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఓ తండ్రి, హృదయం ఆరామను స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుకొనిచుంటున్నాం. ఏ రీతి ఉదయకాలంలో ఆరాధనలో మీరు తీసుకొచ్చిన ప్రియులు కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్యోతము కొరకు సిమియోను బ్రదర్ పిల్లలు వారిని కెనెత్ కొరకు స్తోత్రాలు. ఓ తండ్రి, నీ మయం కొరకు మీ దాసురాలు యొక్క విశ్వాస యాత్రలో పిల్లలతో వారి కుటుంబం కొనసాగు సహాయపడుతుందని స్తోత్రాలు. మీ దాసుని ఆత్మీయంగా నూతనపరచు, సమకూర్చుమని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ ప్రకారంగా తన తల్లిదండ్రులని ఆరితగా తోబుట్టు హరిత రత్నుని జ్ఞాపకం చేసుకొనగలని మీకు వందనాలు చెల్లిస్తుంది. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మీ దాసుడు సుదీర్ఘ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సంకల్పాన్ని మీ దాసుని కుటుంబ జీవితం నెరవేర్చుకోగల దేవుడు తండ్రి, భూమి మీద నిరీక్షణ మీరు ఇచ్చినారు. ఆ రీతిగా ఈ లోకంలో అన్ని బాధల కంటే నీ యందు పవిత్రమైన బాధ ఇచ్చినారు ప్రభు. స్తోత్రాలు. మానవ జీవితం యొక్క బతుకు ఎటువంటిదో తెలియజేస్తూ వచ్చినారు. దేవుని అందులో జీవము, ఆయన ప్రేమ ఎటువంటి తెలియజేస్తూ వచ్చినారు. నిన్ను బట్టి ధైర్యంగా యాత్ర చేసి సాగిపోవడం కొరకు కృప ఇవ్వగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. నీవే మీ దాసు విరుద్ధమైన పిల్లల్ని నీ కృప చేతనే నీ ప్రేమను వారు రుచించినట్టుగా కార్యం జరిగించాలని దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అలాగున్న మీ దోషాలు శిరోమణి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోష ప్రసాద్ గారి స్తోత్రాలు. వారి యొక్క విశ్వాస జీవితంలో నీ కృప ఇచ్చి నీ మయం కొరకు ఆరాధికురాలుగా ప్రభువా సాక్ష్యం ఇచ్చినట్లుగా, సువార్త ప్రకటించినట్లుగా, దేవుని జీవితాల్లో ఒకరై సంతోషించి కొనియాడినట్లుగా ప్రతి తరుణమును నీ కొరకు సద్వినియోగం చేసుకోవడానికి కొరకు మీరు అనుగ్రహించు ప్రతి విధమైనటువంటి కృపల కొరకై నీకు వందనాలు. అలాగనే పిల్లల్ని కూడా నీ కృపలో నడిపించిన దేవుడు ప్రభువా స్తోత్రాలు. ప్రవీణ దిన కుటుంబము, అశ్విని ఆరితగా కుమారుడు డేవిడ్ కొరకును వందనాలు. మా ప్రభువా, మీ దోస్తుల యొక్క తల్లి కొరకు స్తోత్రాలు. తోబుట్టువులు లుకన్న, మేరీ నయమిస్టులు, పిల్ల సాదం షాలం అబీగేల్ కొరకు స్తోత్రాలు. రాజు బ్రదరు మార్తమిస్టులు, సారా సూజన్ స్టీఫెన్ కొరకు స్తోత్రాలు. థామస్ బ్రదరు తండ్రి అనురాధ వారి పిల్ల కొరకును స్తోత్రాలు. ఆ మాత్రమే కాదు, జయమ కుటుంబం కొరకు స్తోత్రాలు. సుజాతమ్మ గారు, రంగయ్య గారు పిల్లలు, ఆయన కవిత శైలేంద్ర కొరకు, రాకేష్ కొరకు, సోలమన్ కుటుంబం కొరకు స్తోత్రాలు. ఇంకా రక్షింపబడినటువంటి బిడ్డని మీరు రక్షించుకోనగలని మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, మా యొక్క విశ్వాసము, ప్రార్థన, స్తుతి ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. మమ్మల్ని రక్షించి ఎంత వాస్తవమో వారిని కూడా రక్షించుకోవడానికి కొరకు అంతే సత్యదేవుడుగా ఉన్నారు. మీ కార్యం నెరవేర్చుకోనగలని మీకు వందనములు చెల్లిస్తున్నాం. అలా మీ దోష లావణిమూర్తి గారి స్తోత్ర వృద్ధాప్యంలో నీ మహిమ కొరకు ఎంతవరకు బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆర్థిగా ప్రతి బలిలో సహాయకులుగా ఉంటూ నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. వారి కుమారుడు పవను, అఖిల పిల్ల కొరకు స్తోత్రాలు. మహాప్రభ చేత ఆస్ట్రేలియాలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు గాను
కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయా ప్రియులను ఆహ్వానించి కృతజ్ఞతకుడి విజయోత్సవంతో మీరు జరిగించినందులకై నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఓ ప్రభువా, నీ మయం కొరకు అధ్యయన పరిచయం మీరు ఆశీర్వదించి ఫలింపచేయాలి. దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా మీ దాసులు తోబుట్టు చాందినమ్మ గారి స్తోత్రాలు, కుమారుడు సంతోష్ శర్లి మనమడి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. వారి యొక్క పరిచర్యలో ఉద్యోగాల్లో కృప ఇచ్చి నీ మహిమ కొరకుగా నీ యందు విశ్వాసములో మీరు నడిపిస్తున్నదకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి, ఈ ప్రకారంగా నీ దాసురాలు ఉదయశ్రీ కొరకు ఎన్నో స్తోత్రాలు. నీ మహిమార్థమై వారి యొక్క విశ్వాస జీవితంలో కృప ఇచ్చి నీ మహిమ కొరకు ఆ కుటుంబంగాని సేవిస్తారు కొరకు సహాయపడుతూ ఆ రీతికి ఇంతవరకు మీరు నడిపిస్తూ వచ్చిన విధానం కొరకై స్తోత్రాలు. కుమారుడు అభిషేక్, ఏరను, లిడియా వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. వీళ్ళ జీవితంలో చేస్తూ వచ్చిన ఉపకారం కొరకు స్తోత్రం. మంచి ఆరోగ్యములు నిబెడను లిడియాను ఉంచగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. రాబో దినముల కొరకు క్షేమకైన కాలు సిద్ధపరచగల దేవుడు ప్రభువా స్తోత్రాలు. వారి యొక్క ఉద్యోగ జీవితం, సేవా జీవితం నీ కొరకు విజయవంతంగా ప్రజలను కూడా జరిగినట్లుగా చేయగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగున ప్రియ ప్రభువా, కుమార్తె రేచల్ విషయంలో కూడా నీ ఉన్నతమైన ప్రణాళిక, నీ శ్రేష్టమైన తలంపులని నీ బిడ్డ విషయం నెరవేర్చుకొనగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇలాగున ఆన్లైన్లో ప్రభువా మీరు ఏర్పరచుకున్నటువంటి కుటుంబాలంటి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఓ తన స్వర్ణ సిస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పిల్లలు అంకిత ప్రణిత కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంది. విజయ మిస్టర్ నాగరాజు బ్రదర్ పిల్లలు మా తండ్రి నీ మయొక సరిత విజయరాజ్ మనవడు పనిభూషణ హెల్ల నందభూషణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి ప్రభావంతో మా కుమారుడు చైతన్య కొరకు, తల్లిగారి కొరకు, తోబుట్టు మధుసిద్ధు పిల్ల కొరకును స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భాగ్యమ్మ రాజు బ్రదర్ పిల్లలు ప్రజ్ఞ పిడిసి రీనా టీనా కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా మీ దాసుల శ్యామలమ్మ గారు వారి యొక్క ముగ్గురు కుమార్తె కుటుంబాలకు స్తోత్రాలు. సుకన్య అన్ని పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు సురేణ వెంకటరమణ మనవడి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. దయలు తండ్రి, శ్రీభాస్టర్ సోలమన్ బ్రదర్ పిల్లల అభిషేకం ఆరితిగా నప్తాలి కొరకు స్తోత్రాలు. చిల్డ్రన్ ప్రోగ్రాము వారి స్కూల్లో కూడా స్కిట్ వేపిస్తూ వచ్చినారు. ఓ ప్రభువా, ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నీ జననం గురించినటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క దీనత్వం, పాపి రక్షణ కొరకైన సత్యాన్ని ఎలా మీరు బయలుపరుచుకున్నారో అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, ఈ ప్రకారంగా నీ మహిమ కొరకై ఒక్కొక్క కుటుంబాన్ని నీలో బలపరిచి బలిపీఠం మీద యొక్క తండ్రి మంట ఆరిపోకున్నట్లుగా మీరు మాత్రమే కొనసాగింప చేస్తూ నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. నీ నామం ఎంతగానో మహింపరుచుకుంటున్నారు ప్రభు, వారికి స్తోత్రాలు. ఆ రీతిగా ఈ ఉదయ కాలంలో కూడా కొంత సమయాన్ని నేను ఆరాధించట్లో మక్కించిన మహాభాగ్యం కొరకు నీకు వందనములు. మిమ్మల్ని స్తుతించడమే మా జీవితానికి సంతోషంగా ఇచ్చినారు, సమాధానంగా ఇచ్చినారు, సంతృప్తిగా ఇచ్చినారు, కాపుదలగా ఇచ్చినారు, పోషణగా ఇచ్చినారు, సంపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితంగా ఇచ్చినారు ప్రభు, వారికి స్తోత్రాలు. కృతజ్ఞత చెల్లించడమే పరిశుద్ధమైనటువంటి కార్యముగా మీరు బయలుపరుచుకుంటూ వచ్చినారు ప్రభు, వారికి స్తోత్రాలు. స్తుతులు చెల్లించకపోతే అది అపవిత్రమైనటువంటి జీవితంగా స్వస్థత పొంది కూడా స్వస్థత పొందనట్లుగా ఆ 10 కుష్ఠరోగుల విషయాల్లో మా దృష్టాంతం బయలుపరుస్తూ వచ్చినారు.
తిరిగి స్తుతించడానికి వచ్చినటువంటి వ్యక్తితోటే నువ్వు అన్నావు స్పష్టంగా, నీ విశ్వాసుని స్వస్థపరచునుగా కారణం. రక్షింపబడినటువంటి బిడలు నేను స్తుతించకపోతే స్వస్థత పొందినట్లుగా రక్షించబడడానికి అర్థం లేనటువంటి పరిస్థితిగా కనబడుతుంది. అందుకొరకే 10 మంది శుద్ధులైరి కారా, 9 ఎక్కడా? నీ అందరి కొరకు ప్రాణం పెట్టలేదా? నేను అందరిని రక్షించుకోలేదా? కానీ నన్ను స్తుతించడానికి నువ్వు తప్ప ఎవరు కూడా రాలేదే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఈనాడు దేవుని పిల్ల అయినప్పటికీ కూడా దేవుని ఆరాధించే వారుగా లేనటువంటి పరిస్థితి. సృష్టికర్త ద్వారా సమస్తం పొందారు. సృష్టికర్తను మరిచి సృష్టిని బట్టి ఉల్లాసపడుతున్నారు. ఓ ప్రభా, అందుకొరకనే మమ్మల్ని బట్టి కూడా నీ నామం దూషించబడుతుందని మీరు సెలవిస్తూ వచ్చినటువంటి మాట ప్రకారంగా ఏ దేవుని బిడ్డ జీవితం అలా ఉండకుండాట్లుగా మీరు కరుణించగల దేవుడని మీ పొందనములు చెల్లిస్తూ, మందిరాలు మూగవేటట్టుగా కాకుండా, ఖాళీ స్థలాలు కాకుండా విస్తారంగా ప్రవాహం లేని యొక్క మందిరాలు ప్రజలు కూడి రావడానికి ధారాళమైనటువంటి ప్రవేశం, సాతాను కలిగించి ప్రతి ఆటంకు తొలగించబడినట్లుగా దేవుని ప్రజల మధ్యలో సమాధాన స్థితిగతులు కోల్పోతున్నటువంటి దినాల్లో ఉంటుండగా ప్రభువా, నీ కృపతోటి సమాధాన స్థితిలో నడిపించిన దేవుడిని మీకు వందనములు చెల్లిస్తున్నాను. ఎలాగైతే క్రిస్మస్ లో జ్ఞానులేమి, కాపర్లేమి, దూతలేమి, సమయోనేమి, అన్నానేమి, ఆ ప్రకారంగా మరియనేమి అందరూ కూడా ఒకే ఒక స్తుతి, ఒకే స్వరము నేను స్తుతించేటటువంటి పని చేస్తూ వచ్చిన ఎంత గొప్ప ఐక్యత ఆరాధనగా మీరు బయలుపరుస్తూ వచ్చినారు ప్రభు అని స్తోత్రాలు. అందరు నిన్నే పూజించుట అన్నటువంటిది ముఖ్యమైనటువంటి కార్యముగా వారి జీవిత సంఘటనలన్నీ కూడా తెలియపరుస్తున్నకై నీ వందనములు చెల్లిస్తూ ఉదయమాన స్తుతిస్తూ కనపరుస్తూ కొనియాడుకోవచ్చు. మమ్మల్ని మీకు అర్పించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ప్రభు బిడ్డలుగా మనందరితోనూ సర్వలోకల సకల భక్తులు తన దాసులందరితో దాసులందరితో సదాకాలం తోడుగా నడిపించుగాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్.